Hello friends, welcome to Lisha's Tasty Kitchen. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేదువడని తయారు చేసుకుందాము. బయట క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ మేదువడని చిన్న టిప్స్తో నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మినపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మొదటి టిప్పు ఏంటంటే, మినపప్పు ఎంత బాగా నానితే అంత బాగా వడలు వస్తాయి. ఇప్పుడు నానిన మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉన్నా కూడా వడలు గట్టిగా వస్తాయి, లోపల ఉడకవు కూడా. కాబట్టి మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి. ఇది ఇంకొక టిప్పు. ఇప్పుడు ఈ పిండినంతా ఒక గిన్నెలో తీసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో పిండి అంత సాఫ్ట్గా తయారవుతుంది. అలాగే వడలు కూడా మనం చేసుకోవడానికి మంచి షేప్లో వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని 1 గంట సేపు మనం పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న వెంటనే మనం వడలు వేసుకోకూడదు. కనీసం 1 గంట సేపు అయినా లేదా అరగంట సేపు అయినా కానీ మనం పక్కన పెట్టేయాలి. లేదంటే మనం రాత్రి పిండి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉదయాన్నే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నా కూడా వడలు బాగా వస్తాయి. ఇది ఇంకొక టిప్ అండి. వడలు చేసుకోవడానికి ముందే మనం పిండిలోకి కావలసినవన్నీ వేసుకోవాలి. ముందుగానే కలుపుకొని పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా దంచిన మిరియాలు, అలాగే మీరు కావాలనుకుంటే ఇందులో కొబ్బరి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్ల బియ్యపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వలన వడలు బయటికి క్రిస్పీగా ఉంటాయి. ఇది ఇంకొక టిప్ అండి. ఇవన్నీ కూడా మనం వడలు తయారు చేసుకోవడానికి ముందు వేసుకోవాలి. ఇంకొకసారి మనం బాగా కలుపుకుందాము. 1 నిమిషం పాటైనా ఈ విధంగా పిండినంతా బాగా బీట్ చేసుకోవాలి. వడలు మంచి షేప్లో రావాలి అంటే చెయ్యిని ఈ విధంగా తడి చేసుకొని పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ పెట్టేసుకుంటే మనకు కావాల్సిన రౌండ్ షేప్లో ఈ వడలను చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఈ విధంగా తడి చేసుకోవడం వలన పిండి మనకు చేతికి అంటుకోకుండా ప్రాపర్ షేప్లో వస్తాయి. ఇప్పుడు నూనె వేడి చేసుకుందాము. నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు తయారు చేసుకుందాము. ఇప్పుడు నూనెలో 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే మనకి పిండి లోపల కూడా బాగా ఉడికిపోతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బయటకు ఫ్రై అవుతాయి కానీ లోపల పిండి ఉడకదండి. కాబట్టి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వడలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకొక టిప్ అండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా ఒకే కలర్లో ఉండాలి అంటే మనం ఇంకొకసారి వడలను ఒక 1/2 నిమిషం పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే వడలు క్రిస్పీగానే ఉంటాయి, అలాగే టేస్టీగాను ఉంటాయి, సాఫ్ట్గాను ఉంటాయి, గట్టిగా అయితే ఉండవండి. కాబట్టి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు చేసుకోకుండా జస్ట్ ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక చివరి టిప్ ఏంటి అంటే వడలన్నీ తయారు చేసుకుని మనం ఒక గిన్నెలో వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టకూడదండి. మూత పెడితే మాత్రం ఆవిరికి ఈ వడలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. కాబట్టి మూత పెట్టకుండా ఉంటే వడలు ఎంతసేపు అయినా కూడా క్రిస్పీగా ఉంటాయి. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి మీరు కూడా ఈ విధంగా వడలు తయారు చేసుకొని కామెంట్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మేదు వడ రెడీ అయిపోయింది.